నేను ఫస్ట్ జ్యోతిష్యం మాకొచ్చు. ఓకే. నా బర్త్ ప్లేస్ ఇక్కడే మన హైదరాబాద్‌లోనే. తర్వాత మా గురువుగారులు గాయత్రి శర్మ గారు గానీ, సూర్యనారాయణ శర్మ గారు గానీ, నాకెప్పుడు కూడా జ్యోతిష్యం నేర్పించేవారు. నేను వేద పాఠశాలలో లేకపోయినా, వాళ్ళు వేద పాఠశాలలో నేర్చుకొని బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళు మా ఓకే. గురువుగారులు. ఓకే. సో, నేను వాళ్ళతో పాటు తిరిగి ప్రతిష్టలకు అన్నిటికీ వాళ్ళన్నీ నాకు నేర్పేవాళ్ళు. జ్యోతిష్యం అంతా నేర్చుకున్నాను నేను. న్యూమరాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ కొన్ని సందర్భాలను బట్టి జ్యోతిష్యం కూడా ప్రిడిక్షన్ ఫెయిల్ అవుతుంది. మరి దీనికి ఏమి మనకు కావాలంటే న్యూమరాలజీ కూడా అవసరమని తెలిసింది. ఓకే. మళ్ళీ అది కూడా కలుపుకుంటే ఇంకేం కావాలని తెలిస్తే వాస్తుశాస్త్రం కూడా కావాలని మాకు తెలిసింది. ఓకే. ఈ 3 శాస్త్రాల కంటే ఇంకోటి ఏమైనా ఉందా అని ఎదిగితే ఏది దొరకలేదు. అంతే అమ్మయ్య. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, దుర్గా, సరస్వతి ఈ దేవతల అనుగ్రహం దీంట్లోనే ఉందని భావించి నేను ఇది నేర్చుకుందామని అనుకున్నానండి. అనుకున్నప్పుడు నాకు ఎక్కడ అవకాశం దొరకల. హైదరాబాద్లో ఈ 3 నేర్పించే వాళ్ళు మనకి ఎవరు లేరు. ఓకే. సరే వేరే స్టేట్లలో కూడా ఒకటే ఈ 3 నేర్పించే వాళ్ళు లేరు అనమాట. ఓకే. అప్పుడు ఎలాగో మనకు జ్యోతిష్యం వచ్చు కాబట్టి పరాశరి బేసిక్ మొత్తం ఇక్కడే నేర్చుకున్నాను నేను. అచ్చచ్చ. తర్వాత ఇక్కడ నుండి మనకు ఢిల్లీ, రాయ్పూర్లో న్యూమరాలజీ మొత్తము కంప్లీట్ చేసామండి. ఓకే. దాని తర్వాత జెమినీ ఆస్ట్రాలజీ, నాడి భృగునంది నాడి ఆస్ట్రాలజీ, ఓకే. తర్వాత కేపీ ఆస్ట్రాలజీ అండి. ఓకే. వీటన్నిటిలో కూడా మాస్టరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల నుండి ఇవన్నీ చెప్తుంటే కొందరు కాల్ చేసి చెప్తున్నారు నాకు, అదెందుకు సార్ మీ ఛానల్లోనే మనం వీడియోలు చేసినప్పుడు yes. సార్ మీరు బిఎస్ టాక్ షోలో ఇచ్చేసారు కదండి, నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నానని ఒక భక్తుడు కాల్ చేశాడండి. ఆయన ఏమన్నారంటే, మీరు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఇంత క్లారిటీగా ఉంది అండ్ ఇవి 3 కూడా మాకు చెప్పేవాళ్ళు లేరండి, ఈ 3ని కలుపుకుంటేనే రిజల్ట్ వస్తుంది అని నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నా, అంతలో మీరు కనిపించారు, మీరు కనుక క్లాసెస్ చెప్తే బ్రహ్మాండంగా వినడానికి మేము రెడీగా ఉన్నామండి సూపర్ అని చెప్పారండి. అందుకోసమని వచ్చింది సార్. వండర్ఫుల్ సార్. నిజంగా మంచి ఆలోచన. కొత్త సంవత్సరం అయితే గురుగారు చాలా మందికి నేర్చుకోవాలని ఉంటది, కానీ సంస్కృతం ఉంటదేమో, చాలా కఠినంగా ఉంటదేమో, ఇంత తొందరగా 1 month లో నేర్చుకోగలమా ఇదని చాలా మంది సందేహం ఉంటది. అసలు ఈ కోర్సుని ఎవరి కోసం ఎలా డిజైన్ చేశారు చెప్తారా కొంచెం? ఇది న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు 1 monthలోనే నేర్పుతానని నేను చెప్పా, కానీ అది పాసిబుల్ కాదు. కాకుండా ఎందుకు అలా చెప్పానంటే, పరాశరి జ్యోతిష్యము మరణించేంత అంటే అది నేర్చుకొని మరణించేంత వరకు కూడా నేర్చుకున్న తక్కువే పరాశరి జ్యోతిష్యం. ఏదైనా సరే ఇప్పుడు మన శాస్త్రంలో ఉన్న జ్యోతిష్యాలన్నీ కూడా ఎంత నేర్చుకున్నా తక్కువే. దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మనకు కావాల్సింది ఏంటంటే ప్రిడిక్షన్ కావాలి. ఎవరికైనా కూడా మనం నేర్చుకుంటే ఆయన చెప్తే ఎంత బాగా ప్రిడిక్ట్ చేశాడరా, నాకు గురుగారు చాలా కరెక్ట్గా చెప్పాడు అన్న భావన కలగాలి. అది కలిగేలా 30 daysలో నేర్పిస్తామని చెప్తున్నాం. బేసిక్ టచ్ ఉండాలి వీళ్ళకి ఖచ్చితంగా. బేసిక్ టచ్ ఉన్న తర్వాత 30 daysలో నేర్చుకోగలుగుతారు. దీని తర్వాత వాళ్ళకి మేము మెటీరియల్ ఇచ్చేస్తాము. వాళ్ళు ఏది ప్రతి నెల ఎంత నేర్చుకుంటూ ఉంటే అంత జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. కఠిన బాధలని మేము పడ్డామండి. మేము కానీ మా తోటి వాళ్ళందరం కూడా ఆ బాధలని పడ్డాము. అవి ఎట్లా ఉంటాయి, ఏంది, ఎంత నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా కొన్ని సందర్భాల్లో ప్రిడిక్ట్ అనేది కరెక్ట్గా చేయలేరు అనమాట. సో అది ఎందుకు చేయలేరు ఏంటి అవన్నీ ఉంటాయి దాంట్లో. చాలా మంది నేర్పిస్తున్నారు, రకరకాల ఎక్కడెక్కడ కూడా కోర్సులు ఉన్నాయి. మీ దగ్గర నేర్చుకోవడం అనేది ఎందుకు? మీ దగ్గర నేర్చుకుంటే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, స్పెషాలిటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. మన దగ్గర న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, వాస్తు ఉంది. 3ని కలిపి మీరు ఒక ఇంటికి వాస్తు చేస్తే, జ్యోతిష్య ప్రకారం వాళ్ళకి డోర్ ఇస్తే, న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ నంబర్స్ని సెట్ చేస్తే వాళ్ళకు వచ్చే రిజల్ట్ అంత ఇంత కాదు. కాబట్టి ఈ 3ని కలిపి మనం ప్రిడిక్షన్స్ చేస్తున్నాము, ఎవరికైనా రిజల్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఈ 3తోటి మనం ఏదైనా జయించవచ్చు అన్న స్పెషాలిటీ మన దగ్గర ఉంది. ఇది నేర్చుకుంటే ఈ స్పెషాలిటీ అనేది మీకు ఉంటుంది. మాకు 3 వచ్చు అన్న కాన్ఫిడెంట్ మీకు ఉంటుంది. ఇంకోటి సార్, న్యూమరాలజీ చాలా వాస్ట్ సబ్జెక్ట్ అంటారు కదా,
నిజంగా ఈ తక్కువ రోజులలో నేర్చుకోగలుగుతారా? అదే అంటున్నాను సార్, నేను మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే నేర్పించగలుగుతాం. ఓకే. యాక్చువల్లీ న్యూమరాలజీ ఏంటంటే ఒకటో సంఖ్య నుండి 9వ సంఖ్య కారకత్వాలన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఇయర్ ఫలితం నేర్చుకోవాలి. తర్వాత డెడ్ యాంటీ, స్ట్రెంగ్త్, గ్రాఫాలజీ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఓకే. డోర్ నెంబర్ కరెక్షన్ ఉంటుందా సార్? డోర్ నెంబర్ కరెక్షన్ కూడా ఉంటుందండి. డోర్ నెంబర్ కరెక్షన్ కూడా రావాలి వాళ్ళకి ఇది రాదు అనేది కాకుండా అది చెప్తారు, అది చెప్తారు ఖచ్చితంగా. అట్లాగే వర్టికల్ నెంబర్స్. అవునండి, వర్టికల్ నెంబర్స్ గురించి కూడా నేర్పిస్తాం. ఓకే. మొబైల్ న్యూమరాలజీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఫోన్ లేనిది ఎవరికి ఉండదు కదా. అవునండి, 10 నంబర్లు ఉంటాయి మొబైల్లో. మనకు అప్పట్లో ఎస్టీడీ కోడ్ 040 ఉండేది కదండి. ఆ 040 5 నంబర్లు ఉండేవి మనకు. అయితే ఇప్పుడు మొబైల్లో వచ్చేసి మనకు ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్. ఇది తెలియదు ఎవరికి. ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్, అది ఎవరికి ఉండదు. మిగతా 5 నంబర్లే అందరికి ఉంటాయి మనకు. మీరు లాస్ట్ నెంబర్ 9 అనుకోండి, ఆ 9కి బదులు 8 పెట్టండి, ఒక మనిషికి వెళ్తుంది కాల్, వేరే మనిషికి వెళ్తుంది. అదే ఫస్ట్ 5 డిజిట్లలో ఒక్క నంబర్ మార్చి చేయండి, అది అసలు ఎక్కడికి వెళ్తుంది, మనిషికి వెళ్ళదు అది. ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్ అనమాట. నెక్స్ట్ 5 నంబర్లు వచ్చేసి మన నంబర్లు. ఆ నంబర్లో లాస్ట్లో 4 ఉండకూడదు అండ్ 8 ఉండకూడదు అని ఇట్లా కొన్ని నంబర్లు ఉంటాయి. ఇవన్నీ నేర్పిస్తాం సార్. అట్లాగే సార్, సిగ్నేచర్ కరెక్షన్స్ అనేది చాలా బాగా పాపులర్ ఈ మధ్య కాలం. అది కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారా మీరు? గ్రాఫాలజీ అండి ఖచ్చితంగా పనిచేస్తున్నా. గ్రాఫాలజీ అనేది ఎందుకు పనిచేస్తుందంటే, మన మైండ్లో ఉన్నటువంటి థింకింగ్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది మనం రాతపూర్వకంగా కంప్లీట్ చేస్తాం ఎనర్జీని. ఆ సిగ్నేచర్ అనేది అందుకే మనకు అంత ఇంపార్టెంట్ అంటారు. ఎన్నిసార్లు మనం సిగ్నేచర్ చేస్తామో, మీరు పైనుండి కిందికి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా డౌన్ఫాల్ అవుతుంది. కింది నుండి పైకి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా హై రేంజ్లో ఉంటుంది. కాకపోతే దాని డిగ్రీస్ ఉంటాయి, డిగ్రీస్ పరంగా ఉంటుంది. ఇంత డిగ్రీస్ మాత్రమే సిగ్నేచర్ పైకి వెళ్ళాలి అండ్ ఇన్ని సున్నాలే ఉండాలి అండ్ ఆర్ ఇలాగే రాయాలి. అన్కంప్లీట్ అక్షరాలు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉండకూడదు. ఇనిషియల్ని కలుపుకొని, సపోజ్ సిహెచ్ ఉందనుకోండి, సిహెచ్ రవి శాస్త్రి అని ఉందనుకోండి, సిహెచ్ని కలుపుకుంటే కూడా వాళ్ళకి కరెక్ట్ టోటలే రావాలి. ఓకే, అలా గ్రాఫాలజీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.